నిజంగా మరి బెయిల్ ఇంత లేట్ అవ్వడానికి గల కారణం ఇప్పటికైనా వచ్చినందుకు దీని వెనకాల ఏమన్నా రాజకీయ కోణాలు ఉన్నాయంటారా? నిజంగానే బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఈ డ్రామా ఆడుతుందంటారా? ఏంటి దీని వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? బహుశా మన దేశ చరిత్రలో ఉమ్, అంటే ఒక మాజీ ఎంపీ లేదా ఒక ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఒక మహిళ కావచ్చు లేదా పురుషుడు కావచ్చు ఎవరైనా కావచ్చు ఒక ప్రజాప్రతినిధి ఉమ్, మీద కేసు, తర్వాత అరెస్టు, తర్వాత బెయిలు, ఉమ్, ఈ మూడు అంశాల మీద కూడా వివాదంతో ప్రారంభమయ్యి వివాదంతో కొనసాగి ఉమ్, వివాదంతో బెయిల్ వరకు తర్వాత కేసు ఏమవుతుంది అనేటువంటిది అది వేరే అంశం. అవును. మూడు అంశాల్లో కూడా ఈ విధమైనటువంటి పరిణామం బహుశా ఏ రాజకీయ నాయకురాల విషయంలో కానీ జరగలేదనేటువంటిది నా అభిప్రాయం. ఉమ్, సమస్య ఏంటంటే ఈ మూడు అంశాలతోటి బీజేపీకి సంబంధాలు అనేటువంటిది చర్చ. ఉమ్, ఎందుకు అంటే అసలు ఆమె మీద కేసు లేకుండానే ఏమి లేకుండానే ఆమె జైలుకి వెళ్తుంది, లేకపోతే తిహార్ జైల్లో ఫలానా నెంబరు ఫలానా గది అన్నట్టుగా బీజేపీ నాయకులు ఇదే బండి సంజయ్ గారు చేసినటువంటి కామెంట్స్, దాని మీద సరే రాజకీయంగా బీజేపీ దాని ఫలితం అనుభవించింది అనుకోండి, అది వేరే అంశం. ఉమ్, ఆ తర్వాత అరెస్ట్ ఎందుకు జరగలేదు అనేటువంటి దానిలో కూడా మళ్ళా బీజేపీనే. ఎందుకు అంటే బీజేపీను బీఆర్ఎస్ మధ్య అవగాహన కోసం అది దాన్ని అట్లా చేశారు అనేటువంటిది ఒకటి. ఉమ్, బెయిల్ వచ్చినప్పుడు కూడా మళ్ళా అదే పరోక్షంగా అదే ముందుకు వస్తా ఉంది. ఎందుకు అంటే బీఆర్ఎస్ ను బీజేపీ రెండు కలవటానికి ఒక అవగాహనకు వచ్చాయి గనక ఆమెకి బెయిల్ రావడానికి దోహదం చేసింది అనేటువంటిది సాధారణంగా వచ్చినటువంటి అభిప్రాయం. అందువలన ఈ మూడు దశల్లో కూడా అల్టిమేట్ గా బ్లేమ్ బీజేపీ మీద వెళ్ళింది. ఈ బ్లేమ్ బీజేపీ మీద వెళ్ళిన ఈ నేపథ్యంలో తరువాత అంటే రాబోయేటువంటి రోజుల్లో బీజేపీ బీఆర్ఎస్ సంబంధాలు ఎట్లా ఉంటాయి అనేటువంటిది కూడా ఒక ప్రధానమైనటువంటి చర్చకు దారితీసే అవకాశం ఉంది. అవును. ఒకవేళ అందరూ అనేక మంది భావిస్తున్నట్లుగా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే కనుక అయ్యేట్లయితే బీఆర్ఎస్ కుమ్మక్కు కారణంగానే కవితకు బెయిల్ వచ్చింది అనేటువంటిది నిర్ధారణగా జనం భావిస్తారు. ఆ కారణంగానే వచ్చింది అని చెప్పేసి జనం భావించడానికి అవకాశం ఉంది. అదే విధంగా ఒకవేళ బీఆర్ఎస్ బీజేపీ రెండు కలవకుండా విడివిడిగా ఉంటూ కాంగ్రెస్ మీద వ్యతిరేక పోరాటంలో లేదా వ్యతిరేకమైనటువంటి ఆందోళనలు ఆ రెండు కలిసి వ్యవహరించినా గానీ అదే విధమైనటువంటి అభిప్రాయం రావడానికి అవకాశం ఉంది. అందువల్ల ఆ రెండు పార్టీల సంబంధాలు రాబోయేటువంటి రోజుల్లో ఎట్లా ఉంటాయి ఏమిటనేటువంటిది ఇప్పటి నుంచి జనం ఆ దృష్టితోనే చూసేటువంటి అవకాశం ఉంది. బీఆర్ఎస్ చేస్తున్నటువంటి వాదనలు దానికి సంబంధించిన విషయాన్ని చూస్తే మేము ఆల్ ఇండియా పార్టీని పెట్టి బీజేపీని ఎదుర్కోవడానికి మేము ప్రయత్నించిన కారణంగానే మా మీద కక్ష పూని కేసు పెట్టారు అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నారు. మరి ఒకవేళ అదే నిజమయ్యేట్లయితే మరి మీరు జాతీయ పార్టీని ఎందుకని ఇతర రాష్ట్రాల్లో పోటీ చేయలేదు, కేవలం తెలంగాణకు మాత్రమే ఎందుకు పరిమితం అయ్యారు? బీజేపీ తోటి కుమ్మక్కు లేకపోతే మీరు ఆ విధంగా పరిమితం అయ్యి ఉండరు కదా అనేటువంటి ప్రశ్నకి లేదా ఆరోపణకి వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే భౌతికంగా కనిపిస్తోంది వాళ్ళు ఎక్కడ పోటీ చేయలేదు ఇతర రాష్ట్రాల్లో బీజేపీ మీద కానీ లేకపోతే ఇంకో దాని మీద. అందుకని ఇంకొక ఎలిమెంట్ అనుమానం రావడానికి లేదా వాళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళ దగ్గర సమాధానం లేకపోవడం. తరువాత అదే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీకి బీఆర్ఎస్ ఓట్ షిఫ్టింగ్ అనేటువంటిది మనకి ఒక నిదర్శనంగా, ఎందుకంటే వీళ్ళకి వచ్చినటువంటి ఓట్లు వాళ్ళకు వచ్చినటువంటి ఓట్లు అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళ తీరు ఇవన్నీ చూసిన తర్వాత ఓహో ఈ విధమైనటువంటి అండర్స్టాండింగ్ వచ్చారనేటువంటిది అప్పుడు వచ్చినటువంటి విమర్శ. అందువల్ల ఎప్పుడు ఏ దశలో మూడు దశల్లో కూడా బీజేపీ బీఆర్ఎస్ మధ్య లింక్ తోనే జనం చూస్తున్నారు. పరిణామాలు కూడా దాన్ని అనుమానించడానికి దోహదం చేసే విధంగా ఉన్నాయనేది ఈ సందర్భంగా చెప్తారు. అయితే కవిత గారు ఆమె నేరం చేశారా లేదా అనేటువంటి విషయానికి వస్తే మొదటి నుంచి కూడా ఇందులో రెండు ఎలిమెంట్స్ ఉన్నాయి.
నేరం చేశారు లేదా నేరం చేయలేదు అనేటువంటి మనం కాదు నిర్ధారించాల్సింది. ఓకే. దర్యాప్తు సంస్థలు సాక్ష్యాలు సేకరించాలి, వాటిని కోర్టులకు సమర్పించాలి అవును. అనేటువంటి ఒకటైతే, ఇక్కడ ముందుగానే లిక్కర్ స్కామ్ లో ఉందని చెప్పేసి బీజేపీ వాళ్ళు చెప్పడంతో కుట్ర కోణం అనేటువంటిది అక్కడే మొదలైంది. దానికి బాధ్యులు బీజేపీ నాయకులే. ఎందుకంటే అసలు ఏమీ లేకుండానే ఆమె జైలుకి వెళ్తుందని ఎట్లా చెప్తారు అంటే, మీరు ఏదో కావాలని కుట్ర చేసి ఒక కేసు పెట్టబోతున్నారు అనేటువంటి ఇండికేషన్ ఇచ్చింది బీజేపీ నాయకులే ఆ విధంగా చూసుకున్నప్పుడు. అందుకని అదే విధంగా ఆ కుట్ర కేసు ఒకవేళ చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే బీజేపీ వ్యవహార శైలి అట్లా ఉంది కనుక, తనకు లొంగనటువంటి ప్రత్యర్థుల్ని కేసుల ద్వారా లొంగ తీసుకున్నటువంటి చరిత్ర దానికి దేశంలో ఉంది కనుక, తెలంగాణలో బీఆర్ఎస్ అనేటువంటిది అప్పటికి అధికారంలో ఉన్నటువంటి పార్టీ కనుక, వాళ్ళు గతం నుంచి అనేకమైనటువంటి ఆరోపణలు కూడా చేస్తున్నారు కనుక, ఇవన్నీ కూడా అంటే సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్సెస్ అంటారు కదా, మనకి ప్రత్యక్షంగా కనిపించేవి. అవి వాస్తవానికి కోర్టులో కూడా రుజువు కావాల్సి వస్తుంది. అవును. కానీ ఆ విధంగా ఎవిడెన్స్ చూసినప్పుడు ఏంటంటే ఇటువంటి వేలు చూపించడానికి అవకాశం ఉంది. అందుకని ఇప్పుడు వచ్చేసరికి కాంగ్రెస్ దీని మీద ద్వంద్వ వైఖరులు అనుసరిస్తున్నమాట వాస్తవం. ఎందుకంటే ఒకే కేసులో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ నిందితులేమో అమాయకులు, వాళ్ళకి ఏమో తెలియదు అని చెప్తారు. వాళ్ళకి సలహాలు చెప్పి వాళ్ళ చేత విధానాన్ని రూపొందించారు అని చెప్తున్నటువంటి వీళ్ళేమో అసలైన నేరస్తులు అన్నట్టుగా చెప్తున్నారు. ఆ విధమైనటువంటి వైఖరి వల్ల కాంగ్రెస్ కి అదనంగా కలిసి వచ్చేది ఏమీ లేదు ఇక్కడ తెలంగాణలో అనేటువంటిది నేను ఈ సందర్భంగా కాంగ్రెస్ పెద్దలకి చెప్పదలుచుకున్నాను. ఇవాళ చేసినటువంటి కామెంట్ కూడా అది అనవసరమైనటువంటి కామెంట్, అసందర్భమైనటువంటి కామెంట్. సరే, బండి సంజయ్ గారు ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు, ఆయన నోరు ఆయనకు అదుపులో ఉండదు. అందుకని ఆయన ఏం మాట్లాడినా బీజేపీ వాళ్ళు మేము వెళ్ళలేదనో, మన నాయుడు గారు చెప్పినట్టు మేము వెళ్ళలేదనో, లేకపోతే ఇంకోటో. ఇప్పుడు కంగనా రనౌత్, బండి సంజయ్ ఇట్లాంటి ఒక గ్యాంగ్ ఉంది. వీళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు. ఆ తర్వాత పర్యవసానాల గురించి వాళ్ళకేమి పెద్ద పట్టించుకోరు. బండి సంజయ్ గారు మంచి ఫైర్ బ్రాండ్ కదా సార్, ఆయన ఏం మాట్లాడుతున్నా అంటే సరే ఆయన ఆ రకమైన మాటలు మాట్లాడు కదా, మంచి హైలైట్ అయ్యారు ఆయన. హైలైట్ అయ్యాడు కానీ పార్టీ ఏమైంది అది కదా ఆయన హైలైట్ కావచ్చు. ఎందుకంటే మీడియాలో అటువంటి సంచలనాలకి చేసేటువంటి వాళ్ళకి మీడియా కావాలి. కానీ పార్టీకి ఏమైనా నష్టం వచ్చింది సార్? 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు. ఇప్పుడు ఈ రోజు పార్టీ బాగానే ఉంది కదా, అధికారానికి రాలేకపోయారులేండి. అధికారానికి రావడం అంటే చాలా టైం పడుతుందండి. ఇంకా ఆ విధంగా మాట్లాడినందుకే ఆయనకు ఉద్యోగం పోయింది కదా. అవును. అదే కారణమా లేకపోతే ఇంకా దాని వెనక వేరే శక్తులు ఉన్నాయనేది చాలా విమర్శలు వచ్చినాయి కూడా. ఏమైనప్పటికీ బండి సంజయ్ ఆయన స్థాయికి, ఆయన హోదాకి తగినటువంటి మెచ్యూరిటీ గాని, తగినటువంటి రాజకీయ పరిపక్వత గాని ఉండి మాట్లాడుతున్నటువంటి మాటలు కాదనేది సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. కానీ ఇప్పుడు న్యాయస్థానాలు లేదా న్యాయస్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మనం దురుద్దేశాలను గాని సదుద్దేశాలను గాని వాటిని ఆపాదించడానికి లేదు మనకి. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి ప్రొటెక్షన్ అది. వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పుల మీద లేదా వాళ్ళు ఇచ్చినటువంటి బెయిల్ మీద మన అభిప్రాయాలు చెప్పొచ్చు, వాటితో విభేదించవచ్చు, వాటి మీద మనం కామెంట్ చేయొచ్చు తప్ప ఫలానా కారణంతో బెయిల్ ఇచ్చారు లేదా ఫలానా కారణంతో బెయిల్ తిరస్కరించారు అని చెప్పేసి న్యాయమూర్తుల్ని మనం విమర్శించడానికి లేదు మన దేశంలో ఉన్నటువంటి చట్టాల ప్రకారం. అందుకని ఇప్పుడు ఈమెకి బెయిల్ వస్తుందనేటువంటిది మనీష్ సిసోడియాకి బెయిల్ వచ్చిన దగ్గర నుంచి బెయిల్ ఈమెకి కూడా వస్తది, మిగిలినటువంటి వాళ్ళకి కూడా వస్తది అనేటువంటిది అందరూ వచ్చినటువంటి లాజికల్ కంక్లూజన్, తర్కబద్ధమైనటువంటి కంక్లూజన్ అది. వాళ్ళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి వస్తుంది అనేటువంటిది. ఎందుకంటే దానిలో ఆ విధమైనటువంటి అభిప్రాయపడినటువంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మిగిలిన వాళ్ళ విషయాల్లో భిన్నంగా అయితే మాట్లాడతారు. డెఫినెట్ గా వస్తది అనేటువంటిది అది ఏ రోజు ఏ వాయిదాకి వస్తుంది అనేటువంటిది అది మనం చెప్పలేం. కానీ ఎందుకంటే అక్కడ ఉన్న సాంకేతికమైనటువంటి కారణాలు లేకపోతే కేసు పోస్ట్ అయినటువంటిది అటువంటి. ఎందుకంటే ఎవరైనా ఒక లాయరు రాలేదనుకోండి, సిబిఐ ఈడీ లాయర్ రాకపోయినా కానీ వాయిదా పడుతుంది, లేదా నాకు టైం కావాలన్నా వాయిదా పడుతుంది. అట్లాంటిది తప్ప బెయిల్ రావడం అనేటువంటిది ఖాయం. ఇక బెయిల్ వచ్చిన తర్వాత ఆమె టైగ్రస్ పులి
ఉంది అన్నట్టుగా సంబరాలు చేసుకోవడం, ఉత్సవాలు చేయడం అనేటువంటిది ఇది కాస్త ఎక్స్ట్రా, డెఫినెట్ గా ఎక్స్ట్రా. ఎందుకంటే ఆమె మీద ఇంకా కేసు ఉంది, బెయిలే కదా వచ్చింది. అవును. అనేక మంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో ఉండి ఇంకా ఇప్పటికీ బెయిల్ మీదనే బెయిల్ మీదే ఉన్నాడు ఆయన. ఉన్నాడు. అవును. ఇప్పుడే కేసులు ఏం పోలేదు. అందుకని ఈమె మీద కూడా కేసులు ఉంటాయా లేదా అనేటువంటిది అది వేరే అంశం. ఓకే. కానీ ఇప్పటికీ నిందితురాలే, నిర్దోషి కాదు. ఓకే. నిందితురాలకి నిర్దోషికి తేడా ఉంది, తెలుసు కదా మనకి. అవును. అవును. నేరం మోపినప్పుడు నిందితులు, నిందితురాలు, నిందితుడు, లేదా తీర్పు చెప్పి అటువంటి నేరం ఏమి చేయలేదని చెప్పినప్పుడు నిర్దోషి. అప్పటి వరకు మనం కడిగిన ముత్యంలా వచ్చింది లేకపోతే ఇంకొక విధంగా వచ్చిందని మనం చెప్పుకోవచ్చు, అది వేరే అంశం. రైట్. కానీ సాంకేతికంగా లేదా న్యాయపరంగా చూసినప్పుడు ఇంకా ఆమె మీద కేసు ఉన్నది. అది ఏమవుతుంది, ఎన్ని రోజులకు వస్తుంది, ఏంటి అనేటువంటిది ఒకటి. ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత రాబోయేటువంటి ఇప్పుడు మొదలైనటువంటి చర్చ ఏంటంటే బీజేపీ టీఆర్ఎస్ సంబంధాలు ఎట్లా ఉంటాయి అనేటువంటి చర్చ మొదలైంది. ఇప్పుడు దానికి తెరదించాల్సింది కూడా రెండు పార్టీల వాళ్ళే అనేది నేను చెప్పదలుచుకున్నాను. రైట్. 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 ఇక ఫరీజ్ గారు, బీఆర్ఎస్ ఎప్పటికైనా సరే బీజేపీలో విలీనం కావాల్సిందే. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ వేరే ఆప్షన్ లేదు బీఆర్ఎస్కి. ఎందుకంటే ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఆల్రెడీ 10 మంది చేజారిపోయారు. ఇక ఉన్నవాళ్ళు వెళ్లకుండా ఉండాలంటే ఈ రకమైనటువంటి మిలాఖాతులు జరిపి ఇక తప్పకుండా కేటీఆర్ గారు కావచ్చు, కేసీఆర్ ఎవరైతే హరీష్ రావు గారు కావచ్చు, అస్తమాను ఢిల్లీకి వెళ్ళడం, వాళ్ళని కలవడం, ఈ రకమైనటువంటి చర్చలు జరుగుతున్నాయి.